హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మా ఇంట్లో మా పూజ రూమ్లో నేను ఏమేమి ఉంచుకున్నాను, పూజకు సంబంధించి ఏమేమి ఉంచితే మంచిది, ఎలా ఉంచాను అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అనేది చూపిస్తాను. నచ్చితే మీరు కూడా అలాగే ఉంచుకోండి. తెలిసింది నేను ఉంచుకొని డైలీ నేను అలాగే పూజ చేస్తాను. ఫస్ట్ దేవుడు ఫోటోని శుభ్రం చేసుకోవాలి. ఏదైనా ఒక కర్చీఫ్ ఉంచాలి అది శుభ్రం చేయడానికి. చిరిగిన బట్టలు, పాత బట్టలు అలా ఉంచుకోకుండా. నేను ఇది స్టెప్ స్టాండు ఆన్లైన్లో బుక్ చేశాను పూజ రూమ్లో సెట్ చేయడానికి. 1+1 వచ్చింది. వైట్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది. దీన్ని నేను కవర్ చేయడానికి ఇలా పేపర్ తోటి స్టిక్కర్ని అంటించాను. దేవుడి ఫోటోకి మనం బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో బొట్టు పెట్టాలి. ఈ బొట్టు పెట్టే విధము ఇలా కంటే నేను ఇంకో విధంగా చూపెడతాను. అది నాకు బాగా నచ్చింది. ఇలా గంధము కుంకుమని ఇలా ఉండలుగా చేసుకోవాలి. వాటర్తో కలిపి కొద్దిగా నీళ్ళు అద్దుకుంటూ ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి బొట్టు పెద్దదిగా చూడడానికి కూడా బాగా నీట్గా ఉంటుంది. ఫస్ట్ పెట్టిన విధంగా నీకు దేవుడు బొట్టు అనేది మనకి అంత క్లారిటీగా సరిగా కనపడదు. ఇది చూడండి చాలా పెద్దదిగా కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఇలా గంధంతో మొత్తం అన్ని బొట్లు ఇలా పెట్టేసుకున్నాను. మీరు పెట్టేటప్పుడు కొద్దిగా వాటర్ తడుపుకుంటూ పెట్టారంటే బాగా వస్తుంది. తర్వాత కుంకుమతో ఇలా మొత్తం పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు చూడండి బొట్లు పెద్ద పెద్దవిగా చూడడానికి చాలా బాగుంది. నేనైతే బొట్లు దేవుడికి ఇలాగ పెడతాను. నేను బొట్లు కలిపేటప్పుడు ఇలా రోజ్ వాటరు, అందులో కొద్దిగా జవాది పౌడర్ వేసి కలుపుతాను. మీకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది జవాది పౌడరు. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల బొట్టు సుగంధంతో చాలా స్మెల్గా బాగుంటుంది. నేను వెంకటేశ్వర స్వామి పాదాలతో పాటు విష్ణు పాదాలు పెట్టుకున్నాను. దాంతోపాటు నామం, శంకు చక్రాలు పెట్టుకున్నాను. దాంతోపాటు ఆవు దూడ, తులసి కోట, కాయిన్స్. ఆ కాయిన్స్ మాకు కంపెనీకి దిష్టి తీయడానికి ట్రాన్స్జెండర్స్ వస్తారు. వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ ఇంట్లో ఉంటే మంచిదని ఉంచాను. దీంతో పాటుగా మళ్ళీ ఒక తులసి కోట, ఆవు దూడ పెట్టాను. ఇది మాకు గృహప్రవేశానికి గిఫ్ట్గా వచ్చింది. ఇందులో నేను హోమంలో వేసి కాల్చిన కాయిన్స్ ఉంచాను ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి. ఇలా నేను ఇవి 3 ప్లేట్లలో వీటిని ఉంచాను. ఇవి ఏంటంటే రెగ్యులర్గా ఎప్పుడు ఉంటాయి నా పూజ రూమ్లో. దీంతో పాటుగా మనము ఎప్పుడు బియ్యం లేకుండా పూజ వస్తువులు ఏది ఉంచకూడదని చెప్పి నేను బియ్యంని అక్షింతల్లాగా కలిపి ఇలా 3 ప్లేట్లలో కొద్ది కొద్దిగా అక్షింతలు వేసి ఉంచుతాను. దీంతో పాటుగా మందహాసం పైన నేను వినాయకుని విగ్రహం తీసుకున్నాను. బొటనవేలు సైజు ఉండాలి అని చెప్పారు. ఈ విగ్రహం ఏదైనా కూడా కానీ బోలు లేకుండా ఉండాలి, వెయిట్ ఎక్కువగా ఉండాలి. ఇది బోలు లేదనమాట ఈ విగ్రహము. దీంతో పాటుగా ఎప్పుడు మన పూజ రూమ్లో అక్షంతలు, పసుపు, కుంకుమ అనేది ఎప్పుడు మన పూజ రూమ్లో ఉంచాలి. నేను వీటితో పాటు తాబేలు ఉంచాను. తాబేలు ఎప్పుడు నీటిలో ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని నీళ్ళు వేసి అందులో పసుపు, కుంకుమ అనేది ఉంచి తాబేలు మనకి ఇంట్లోకి వచ్చేలాగా ఉంచాను. మామూలుగా ఉత్తరం వైపుకు తిప్పి కూడా తాబేలుని పెట్టచ్చు. నేను ఇంట్లోకి నడిచి వచ్చేలాగా ఇలా ప్లేట్లో నీళ్ళు వేసి పసుపు, కుంకుమ వేసి తాబేలు మనం ఇంట్లోకి వస్తున్నట్టుగా పెట్టాను. దీంతోపాటు మనం ప్రతి ఫంక్షన్లకి అరటి చెట్లు అనేది, పచ్చని చెట్లు అనేది పెడతాము కదా, ప్రతి పూజకి వాటికంతా కూడా రెగ్యులర్గా పెట్టలేము కాబట్టి నేను ఇలా వెండిలో అరటి చెట్లు అనేది తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా ఎప్పుడు ప్రతిరోజు పూజ రూమ్లో ఉంటుంది. దీపం హారతి తీసుకున్నాను. అలాగే అగరవత్తులు చెక్కేది. దాంతోపాటుగా
పంచపాత్ర. ఇందులో ప్రతిరోజు నేను నీళ్ళు మారుస్తూ ఉంటాను, నిండుగా ఉండాలి ప్రతిరోజు. దీంతోపాటు నేను ప్రతి శుక్రవారం, మంగళవారము నెయ్యి దీపాలు వెలిగిస్తాను. ఇలా నెయ్యి దీపాల కింద కొద్దిగా బియ్యం వేసి ఇలా నెయ్యి దీపాలు అనేది ఉంచాను. దీంతో పాటుగా నేను కామాక్షమ్మ దీపాలు 2 దీపాలు ఉంచుకున్నాను. ఆ 2 దీపాలు ప్రతిరోజు పొద్దున సాయంత్రం అంటిస్తాను. ఈ కామాక్షమ్మ దీపంలోకి మామూలు దీపం నూనె వేస్తాను. వెండి పువ్వులు పెడతాను అలా దీపంకి ప్రతిరోజు. ఈ వెండి పువ్వులతో పాటు మామూలు పువ్వులు కూడా పెడతాను. దీపం ముట్టించడానికి నేను అగ్గిపెట్టె వాడను. ఇలా ఒత్తి వేసి ఆయిల్ వేసి ఇలా దీంతోటి దీపం వెలిగిస్తాను. 1 గంట తీసుకున్నాను. 3 వెండి పువ్వులు కూడా పెద్ద పువ్వులు తీసుకున్నాను. పటంకి ఉంచడానికి పెద్ద పువ్వులు అయితే చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా 3 పువ్వులు పెద్ద పటంకి తీసుకొని ఉంచాను. ఇది కుబేర కుంచం అండి. కుబేర కుంచం ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఆ కుబేర కుంచంలో లక్ష్మీదేవి ఉంచాను. లక్ష్మీదేవికి ఏనుగులు అంటే చాలా ఇష్టము. ఏనుగులను ఉంచాను. ఈ కుబేర కుంచం గురించి నేను తర్వాత ఒక వీడియోలో చెప్తాను. లక్ష్మీదేవికి ఇష్టమైన 1 వెండి కాయిను, 1 బంగారు కాయిను ఉంచాను. లక్ష్మీదేవికి బంగారం, వెండి అన్న 2 అన్న ఇష్టము. నేను ప్రతిరోజు దీపం అంటించేటప్పుడు మామూలు 2 ఒత్తులతో పాటు ఇది తామర పువ్వు గింజలు ఒత్తు, ఆ 2 ఒత్తులతో పాటు 1 తామర పువ్వు గింజ ఒత్తు వేస్తాను. లక్ష్మీదేవికి తామర పువ్వులన్నా, తామర పువ్వు గింజలన్నా, దాంతో చేసిన ఒత్తులన్నా చాలా ఇష్టము. దుర్గాదేవిని కూడా నేను ఒక పటం ఉంచుకున్నాను. రాధాకృష్ణులు నాకు ఇది ఒక గోల్డ్ షాప్లో గిఫ్ట్ కింద ఇచ్చారు. సాయిబాబా నేను ఇది కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. లక్ష్మీదేవి ఇది మనకు ఒక మ్యారేజ్కి రిటర్న్ గిఫ్ట్ కింద లక్ష్మీదేవి ఫోటో ఇచ్చారు. ఈ 3 ఫోటోలు కూడా నేను వెండిలో చిన్న వెండి పువ్వులను తీసుకున్నాను. ఈ 3 వెండి పువ్వులతో పాటు మామూలు పువ్వులు కూడా పెడతాను. ఇలాగే ఉంటుంది ప్రతిరోజు నా పూజ రూము. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇది అగరవత్తులు ఉంచుకోవడానికి. చూడడానికి చాలా బాగుంది కదా, సిల్వర్ కోటింగ్. నేను భగవద్గీత బుక్ కూడా ఉంచాను. మనం భగవద్గీత చదివినా చదవకపోయినా పూజ రూమ్లో భగవద్గీత బుక్ ఉంచితే మంచిది అని చెప్పారు. దాంతోపాటు లలితా సహస్రనామాల బుక్కు. సహస్రనామాలు అనేది కొంతమంది చదువుతూ ఉంటారు. నేను ఇవి 2 చదవకపోయినా కానీ పూజ రూమ్లో ఉంచాను. దీంతోపాటు మా నాన్న కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు రుద్రాక్షలు. శివుడిని ఎలాగో పూజ రూమ్లో ఉంచుకోము కాబట్టి నేను రుద్రాక్షల్ని ఉంచాను. దీంతోపాటు ఈ కప్పులో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ ఉంచి పెట్టాను. దాని గురించి ఇంకొక వీడియో తీస్తాను. ఇది నేను శివరాత్రి రోజున మా పూజ రూమ్ అనేది నేను వీడియో తీశాను. ఆ రోజు శివరాత్రి రోజునే నేను తీయడం వలన నేను శివరాత్రి రోజు పూజ చేసిన నైవేద్యం కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా బుడ్డ శనగలు ఉడకపెట్టినప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా ఉప్పు అనేది వేయకూడదు. నేను ఉప్పు వేయకుండానే ఉడకపెట్టి పెట్టాను. ఇలా ప్రతిరోజు నేను లక్ష్మీదేవికి నైవేద్యం పెడతాను. ఖర్జూరం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాను. డ్రై ఫ్రూట్స్, కలకండాల. ఇప్పుడు నేను పెట్టిన ఈ కుంకుమ ప్రత్యేకంగా నేను పెట్టుకోవడానికే వాడుకుంటాను. దేవుడికి వాడిన కుంకుమ మనం వాడుకోకూడదు. నేను అది ఓన్లీ నేను పెట్టుకోవడానికే వాడుకుంటాను. నేను ఇందాక చెప్పాను కదా, నేను అగ్గిపెట్టెతో ముట్టించను. ఇలాగా ఒక ఒత్తి వేసి ఈ ఒత్తిని ఫస్ట్ అగ్గిపెట్టెతో ముట్టించుకొని దీంతో దీపంని వెలిగిస్తాను. దీంతో వెలిగించడం కుదరనప్పుడు అగరబత్తితో అయినా కూడా వెలిగించవచ్చు. అగ్గిపెట్టెతో దీపంని ఎప్పుడు ముట్టించకూడదు. నేను చూడండి పువ్వులు అమ్మవారికి ఎప్పుడూ కూడా గులాబీలన్నా, ఎరుపు రంగు పూలన్నా ఇష్టము. నేను చామంతి పూలతో పాటు దుర్గాదేవికి, ఇలా అమ్మవారికి, లక్ష్మీదేవికి
దీపాలకు అంతా నేను గులాబీ పూలు అనేది పెట్టాను. ఎర్రటి పూలు అంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను. శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండి ఆ రోజు నైట్ 12 తర్వాత ఇలా పిండి దీపం పెట్టాను. పిండి దీపంకి శివనామాలు వేసి పెట్టాను. దాంతోపాటు నేను శివుని లింగం లేదు కాబట్టి అభిషేకించడానికి రుద్రాక్షలు పెట్టి అభిషేకం చేశాను. పాలు, నీళ్ళు, పసుపు, కుంకుమ వాటిలతో. అలాగే ఈ దీపం కూడా పెట్టాను. నారికేల దీపం అండి. శివుడికి చాలా ఇష్టమైన దీపం నారికేల దీపం. ఒక ప్లేటులో బియ్యం వేసి అందులో కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో నెయ్యి వేసి ఇలా 3 ఒత్తులు వేసి వెలిగించాలి. నారికేల దీపం దేవుడికి చాలా ఇష్టమైన దీపం. ఇదండి నా పూజ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.